భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 26/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లాపక్ష అష్టమి గురువారం. అష్టమి మధ్యాహ్నం 2:42 వరకు, ఆరుద్ర నక్షత్రం రాత్రి 7:05 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఉదయం 10:04 నుండి 10:52 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:42 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:07. అమృత గడియలు ఉదయం 9:42 11:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు శుభకాలం. మధ్యాహ్నం 2:30 3 గంటల వరకు కూడా శుభకాలం. శోభన యోగం ఉంది తెల్లవారుదిన 3:07, భవ మధ్యాహ్నం 2:42, బాలువ రాత్రి 1:37. అలాగే వసంత నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. ప్రతి విషయంలో కూడా లాభాలు, ఉన్నత ఉద్యోగ లాభాలు ఉంటాయి. వృషభ రాశి వారి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం, కుటుంబ ఆనందం. మిథున రాశి వారి ఆదాయమునకు లోటు ఉండదు, సంఘంలో గుర్తింపులు సత్కారాలు పొందుతారు. కర్కాటక రాశి వారి స్త్రీ సౌఖ్యం, వివాహాది ప్రయత్న లాభాలు, దేవాలయ దర్శనాలు. సింహరాశి వారి ఆరోగ్య లాభం, కానీ కొన్ని ఇబ్బందులు, అధిక ఖర్చులు, అశాంతికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది. కన్యారాశి స్త్రీ మూలకంగా వివాదాలు, అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆనందము, కార్యజయము. వృశ్చిక రాశి వారి గతంలో చేసిన రుణాలు తీరుట, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి అన్ని వ్యాపారస్తులకి, అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది, ధనయోగం కూడా ఉంది. మకర రాశి వారి నూతనమైన వస్త్ర లాభాలు, శుభకార్య లాభం. కుంభరాశి వారికి బంధుమిత్రుల సంగమం, స్త్రీ సౌఖ్యం, ఆనందం ఉండే అవకాశాలు. మీనరాశి వారి ధనవృద్ధి, ప్రయాణ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు అష్టమి గురువారం, సాధారణమైన వ్యవహారాలు అనుకూలం. రేపే శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ మహోత్సవం రేపే జరుగుతుంది. శ్రీరామనవమి ఈవేళ ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం చేసుకోవాలి. సీతారామ స్నపనోత్సవం జరుగుతుంది ఈవేళ. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి రేపే సీతారాముల కళ్యాణ వైభవాన్ని అందరూ కూడా ఆచరించి, దర్శించి అందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని తిలకించండి. ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం.